బిఫోర్ యూ టెల్ అదర్స్ యూ లివ్. ట్రైన్ యువర్ మైండ్. నా జీవితము ఐ హ్యావ్ టు బీ మోడల్, ఐ హ్యావ్ టు బీ అంబాసిడర్స్. మనం క్రీస్తు రాయబారులమంట. అంటే అర్థం ఏంటి? మనం క్రీస్తు ఎవరో కనబరిచేవారమే, క్రీస్తుని రిప్రజెంట్ చేసేవారమే. యూ బెటర్ బీ రైట్. యూ హ్యావ్ టు డ్రెస్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్. యూ హ్యావ్ టు టాక్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్. ఒక దేశపు రాయబారుడు ఉన్నాడంటే ఆ దేశపు కల్చర్ తగినట్టుగా డ్రెస్సింగ్ చేసుకుంటాడు. ఒక దేశపు రాయబారుడు ఉన్నాడంటే ఆ దేశపు కల్చర్ తగినట్టుగా మాట్లాడతాడు. తన మాట్లాడే మాట చాలా జాగ్రత్త మాట్లాడతాడు. ఎందుకంటే తన మాటలు తేడా కొట్టిందా దేశం మొత్తానికి అవమానం వచ్చేస్తుంది. తన మాటలను బట్టి దేశానికి గౌరవం రావాలి, ఘనత రావాలని ఉంటాడు. ఈరోజు మనం కూడా మన మాటలు ఎలా పడతా అలా మాట్లాడలేము. వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు అట్లన్నారు, వీళ్ళు. నో నో నో, బీ కేర్ఫుల్. యువర్ వర్డ్స్ హ్యావ్ టు రిప్రజెంట్ క్రైస్ట్, కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం క్రీస్తు రాయబారులమే. మర్చిపోద్దు, ఎప్పుడు ఆ మైండ్ సెట్ కలిగి ఉండాలి. నేను క్రీస్తు రాయబారుని. అందుకని దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మనం తిన్నా, తాగినా, ధరించినా, ఏమి చేసినా దేవుని మహిమార్థమే చేయాలంట, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.